హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మార్నింగ్ అయితే టైం 7:10 అయింది. మేము 3 o'clockకి లేసాము. 3 నుంచి రెడీ అవుతున్నాం అనమాట. రెడీ అవ్వడం అంటే కుకింగ్ చేసాము. ఏం చేసాము అనేది చూపిస్తాము. టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మొత్తం కుక్ చేసుకొని తీసుకెళ్తున్నాము. ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే వీడియో ఫుల్గా వాచ్ చేయండి. మీకే తెలుస్తుంది. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసింటే తెలిసే ఉంటుంది, బట్ వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి. వాచ్ టిల్ ద ఎండ్. టెంపుల్కి వెళ్ళాను చూడండి, మమ్మీ ఎన్ని కుక్ చేసిందో. మళ్ళీ ఒక రోజే అనమాట. ఏమేమి కుక్ చేసిందో చూపిస్తాను రండి. దీంట్లో వచ్చి వైట్ రైస్, రసం, ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, ఇడ్లీలోకి చట్నీ, ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ బగారా రైస్, దాని తర్వాత ప్లేట్స్, చపాతీ, ఇంకా దీంట్లో ఏముంది, దీంట్లో కూడా రసమే, ఇది కూడా బగారా రైస్ ఉంటుందిలేమో, ఇది ఎత్తుకెళ్ళేది, ఇది కూడా ఇడ్లీ. ఇది వచ్చి అక్కడికి వెళ్ళి మేము కోడి కట్ చేస్తామన్నమాట, నాటుకోడి కట్ చేస్తాము దేవుడికి, కాబట్టి దానికి ఇక్కడే ఫ్రై చేసుకొని తీసుకెళ్తుంది. ఇంకా బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. చూపిస్తాను ఏంటి ఇడ్లీలోకి కారప్పొడి, అంతే, దట్స్ ఇట్. ఇంకా స్నాక్స్. నేనైతే రెడీ అయిపోయాను. మా ఇంట్లో ఎప్పుడు 2 విషయాల్లో గొడవ జరగద్ది. ఒకటి డ్రెస్సెస్ విషయంలో, ఇంకోటి వచ్చి కమ్మల విషయంలో. డ్రెస్ అయితే సెట్ చేసుకున్నాము, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, డ్రెస్ అయితే సెట్ చేసుకున్నాము. ఇప్పుడు కమ్మల విషయంలో వీళ్ళు చూడండి ఏం చేస్తూ ఉన్నారు. ఇంకా ఉన్నాయి కొన్ని లోపల, వీటిలో సెట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇద్దరికి సెట్ అవ్వలేదు, ఇంకా చాలాసేపటి నుంచి గొడవ పడుతూ ఉన్నారు. అది ఇప్పుడల్లా అవ్వదన్నమాట. పాపం పని బిడ్డ ఎక్కువ పాపం పని చేసేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది. మేమైతే 6 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 8:30కి స్టార్ట్ అయ్యాము. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. స్టార్ట్ అయిన కొంతసేపు తర్వాతకి డైరీ వస్తుంది, తిరుమల డైరీ. అక్కడ పడిపోతూ ఉన్నారు. ఏం కావాలి మీకు? రస్సియా? మాకు ఐస్ క్రీమ్, మీకు ఇంకేం తెచ్చుకుంటారు? ఐస్ క్రీమ్ కాకుండా నీకు లస్సీ ఒకటా కాండి. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడెప్పుడు ఈ డైరీ వస్తుందా అని చెప్పి, ఎందుకంటే ఐస్ క్రీమ్ తినడానికి. ఇక్కడ చాలా బాగుంటుంది అయితే కోన్ ఐస్ క్రీమ్. మా ఇంట్లో వాళ్ళు ఇంకా లస్సీ అండ్ స్వీట్స్ తీసుకుంటారు. కుండ జున్ను అడిగాము, కానీ లేదంట. అదైతే ఓన్లీ దొడ్ల డైరీలోనే దొరుకుతుంది. చాలా బాగుంటుంది ఆ జున్ను కూడా. ఎన్ని కొన్నా కానీ దారిలో ఇలాంటి శనక్కాయలు కనిపిస్తే కన్ఫామ్గా మమ్మీ కోసం తీసుకోవాల్సి. ఇంకా డైరీలో ఏమేమి తీసుకున్నామో చూపిస్తాము. లస్సీ తీసుకున్నాము, ఆల్మోస్ట్ 6-7 లస్సీ తీసుకున్నాం. మా ముగ్గురికి 3 కోన్ ఐస్ క్రీమ్స్, ఇంకా స్వీట్స్ తీసుకున్నాము. స్వీట్స్ లో కూడా మిల్క్ కేక్, మైసూర్ పాకు, దూద్ పేడ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయని చెప్పి మోస్ట్లీ డైరీ దగ్గరికి వచ్చినప్పుడే తీసుకుంటాము. కార్లో ఏసీ ఉన్నా కానీ ఐస్ క్రీమ్ ఎక్కడ కరిగిపోతుందో అని చెప్పి తొందరగా వీడియో తీసాము, ఎందుకంటే ఐస్ క్రీమ్ కరిగిపోతే అస్సలు తినలేం కాబట్టి డ్రెస్ అంతా పాడైపోద్ది. మేము ఇప్పుడు సూలూరుపేట కంటే ముందు మల్లంకి వచ్చాము. మల్లంలో పెద్ద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది దర్శనం చేసుకున్నాక అక్కడికి వెళ్తాము. విజిట్ చేయకపోతే డెఫినెట్లీ విజిట్ చేయండి. చూపిస్తాను టెంపుల్ కూడా మీకు బయట మొత్తం. లోపల వీడియో దిగుద్ది కాబట్టి తీయను, బయట మొత్తం చూపిస్తాను. మేము ఇయర్లీ వన్స్ అయినా సూలూరుపేటకి మల్లంకి వెళ్తాము. ఇదైతే చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది. సూలూరుపేట కంటే ముందు మల్లంకి వెళ్ళేసి వెళ్తాము. టెంపుల్ లోపల అయితే గర్భగుడి బయట చాలా టెంపుల్స్ ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి సూలూరుపేటలో మల్లంలో టెంపుల్స్. ఇది ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేసి డెవలప్ చేశారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్. టెంపుల్కి వచ్చామంటే ఇంకా మనం తిరుపతి డిస్ట్రిక్ట్కి ఎంటర్ అయిపోయినట్టు. ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేటకి వెళ్ళి అక్కడి నుంచి సూలూరుపేటకి వెళ్ళాలి. అదేంటో మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది, అందుకే చాలాసేపు వెయిట్ చేస్తాం బయట. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 12:30 అలా అవుతుంది టైం. మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ బయట పుచ్చకాయలు అమ్ముతూ ఉంటే మా మమ్మీ పుచ్చకాయలు తీసుకుంటుంది. మోసపోకూడదని చెప్పి కాటా వేసి మరీ తీసుకుంటుంది. అయినా కూడా మోసపోయాము. కాటా వేసిందేమో తీయగా ఉంది, కాటా వేయకుండా తీసుకుందేమో ఉప్పగా ఉంది. అందరూ ఈ టైంకి లంచ్ చేస్తూ ఉంటారు, కానీ మేము మాత్రం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మేము ఇంటి నుంచి ఎందుకు తెచ్చుకున్నామంటే ఈ టైంకి ఎక్కడ బయట దొరకదు కాబట్టి. ఫుల్ ఆకలి వేసేస్తూ ఉంది, అందుకే ఒక చెట్టు దగ్గర ఆపైతే టిఫిన్ చేసేసాము. ఇంకా సూలూరుపేటకి వచ్చేసరికి టైం అయితే 1:32 అవుతుంది. పొంగల్ పెట్టుకుందాం అనుకున్నాం కాబట్టి ఇంటి నుంచి కావాల్సినవి తెచ్చుకున్నాము. ఇంకా స్టార్ట్ చేసాం పొంగల్ పెట్టడం అయితే. హలో గైస్, వచ్చాము, పొంగల్ని స్టార్ట్ చేసాము.
పొంగల్ అయితే స్టార్ట్ చేసాము. ఈ కోడ్ అయితే మా దగ్గర ఒక ఆట ఆడిపించింది. ఎంతసేపటికి ఎగిరిపోతా ఉంది, కాళ్ళు కట్టేసినా కూడా ఎగిరిపోతా ఉంది. జాగ్రత్తగా పట్టుకోమని చెప్పి గీతకి ఇచ్చాము. ఇదే దొరికిన ఛాన్స్ అని చెప్పి పని తప్పించుకోవడానికి గీతకి ఇడే కూర్చుంది. ఇప్పటికీ 2-3 సార్లు పొంగల్ పెట్టిన వచ్చినప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము. కానీ నేను మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఎలా కలపాలి ఏంటి అని చెప్పి. నాకైతే మన ప్రైజ్ వచ్చింది మమ్మీ, సెకండ్ ప్రైజ్. నేను బాగా చేస్తాను పొంగల్ అంటే, నీ మొహంలో నేను చెప్పిందే కదా నువ్వు చేసిందని చెప్పి నన్ను తిడతా ఉంది. అసలు రోజు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళు చాలా గ్రేట్. మాకు పొంగలి ఇంకా కర్రీ చేయడానికి చాలా సేపు పట్టింది. కట్టెల పొయ్యి మీద లేట్ ప్రాసెస్ ప్లస్ డ్రెస్ అంతా పొగ వాసన. ఒక పొయ్యి మీద వంట చేస్తేనే కళ్ళు మండిపోతా ఉంటాయి ఆ పొగకి. ఇలాంటిది ఇక్కడ చాలా మంది వంట చేస్తా ఉన్నారు. ఆ పొగకి అయితే కళ్ళు అయితే మండిపోతా ఉంటాయి. కలిసి అన్యోన్యంగా చేస్తున్నారా? ఇక్కడ వంట చేసుకోవడానికి అయితే ఒక పెద్ద రూమ్ అనేది ఉంటుంది. మనం పొంగల్ పెట్టుకోవచ్చు, పొంగల్ అయిపోయాక వంట కూడా ఇక్కడే చేసుకోవచ్చు. కానీ మేము అదంతా లెంతీ ప్రాసెస్ అని చెప్పి ఇంట్లోనే చేసుకుని వచ్చేసాము. అసలు ఇంతసేపటి నుంచి మీకు ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. మా అత్తమ్మ కూడా వచ్చింది పొంగల్ పెట్టుకోవడానికి. కోడి ఎగిరిపోతా ఉందంటే జాగ్రత్తగా పట్టుకొని నిలబడుకొని ఉంది. ఇంకా పొంగల్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ అయితే రెనోవేషన్లో ఉంది. ఇంతకుముందు అయితే ముందున్న పిల్లర్స్ లేవు, ఇప్పుడు కొత్తగా కడుతూ ఉన్నారు. ఇంకా మేమైతే పొంగల్ పెట్టుకుంటున్నాము. కోడి అయితే ఇక్కడ కట్ చేయరు, ఇక్కడ చూపించి బయటికి తీసుకెళ్ళి కట్ చేసుకోవాలి. చాలా బాగా కప్పాల్సింది పోయి. ఇప్పటికే టైం 3:30 అవుతుంది. దర్శనానికి కూడా వెళ్ళాం కానీ అక్కడ ఫోన్ అలా ఉండదు కాబట్టి చూపించలేదు. నాటుకోడి పులుసు కుతుకుతులాడుతుంది, ఉడుకుతూ ఉంది. కలబెట్టేస్తామా, నిప్పులు ఉంటాయేమో. బాగా చేసింది మా అమ్మ పులుసు. అంత లోపలికేనా? అసలు లెగ్ పీస్ కండే లేదా? ఓ బా పడిల్లా, తుడుచుకో తుడుచుకో. ఏయ్ ఇంకొంచెం పడద్ది, ఇంకొంచెం పడద్ది. ఏయ్ ఇంకా లంచ్ అయి తినేటప్పటికి 5 అయింది. అందుకే మేమైతే ఏం రికార్డ్ చేయలేదు. ఆ తర్వాత లంచ్ చేసాక ఇంకొంచెం సేపు న్యాప్ తీసుకున్నాం, రూమ్ తీసుకున్నాం అక్కడే. ఇంకా నిగితాకి వచ్చి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని చదువుకుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:40 అవుతుంది. అసలు ఈ రూమ్ లో అయితే 1% సిగ్నల్ కూడా లేదు, ఛార్జింగ్ ఉన్నా కూడా వేస్ట్. అందుకే అందరూ ఫోన్లు పక్కన పడేసి నిద్రపోతా ఉన్నారు. మార్నింగ్ 3 o'clock లేచేసరికి ఫుల్ గా అందరూ అలసిపోయారు, అందుకే ఫుల్ స్లీప్ వేస్తా ఉన్నారు. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళచ్చు. బాబా సబ్స్క్రైబ్ ఫర్ మోర్.